జగన్ నిన్న తన కార్యకర్తలని కాదు నన్ను చూసుకోండి కావాలని నన్ను ఏమైనా చేయండి అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. అయితే అసలు ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీ పాయింట్స్ ఏంటంటే గత 45-50 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్నటువంటి అరాచక ఆటవిక పాలన మీద ప్రధాని మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రపతికి లేఖలు రాశాను. ఇదే రీతిలో అన్ని పార్టీలకు ధర్నాను ఆహ్వానించాను. టీడీపీ ప్రభుత్వ అరాచకాలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్లు ఫోటోలు చూశాక ఈ దారుణకాండను ఖండించాలా వద్దా అన్నది నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేశాను. ప్రజాస్వామ్యం అంటే సమన్యాయం లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులు టీడీపీకి ఓటు వేయని ప్రజలపై దాడులు చేస్తూ కొత్త వరవడిని సృష్టిస్తోంది. ఇట్లాంటి అరాచకాలను ఖండించకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించదు అంటూ ఒకటి. అట్లాగే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్నప్పుడు దాని మీదన అఖిలేష్ వచ్చారు. ఆయన ఇండియాలో కూటమిలో భాగస్వామి. మీరు సంఘీభావం తెలపడాన్ని బట్టి చూస్తే రాజకీయ పునరుద్ధరణ జరుగుతుందంటే మీరు ఐఎన్డీఏ కూటమిలోకి వెళ్ళబోతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హత్యా ప్రయత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలు యథేచ్ఛగా కొనసాగిస్తోంది. సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్లు పెట్టి ఆ హోర్డింగ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల, అధికారుల పేర్లు ప్రచురించి టీడీపీ శ్రేణులను దాడులకు పురిగొల్పుతున్నారు. ఆ దాడుల పట్ల చూసి చూడనట్టు వ్యవహరించాలని పోలీసు అధికారులను ఆదేశిస్తున్నారు. దాంతో టీడీపీ శ్రేణులు పెట్టరేగిపోయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సానుభూతి పరులు టీడీపీ కూటమికి ఓటు వేయని ప్రజల మీద దాడులు చేస్తున్నాయి, హత్యలు చేస్తున్నాయి, హత్యాయత్నాలకు తెగబడుతున్నాయి. వాటికి సంబంధించి వీడియో, ఫోటోలు తదితర సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా బాధితులపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. నాగరిక సమాజం ఖండించాల్సిన ఈ దారుణకాండను యావత్ దేశం దృష్టికి తీసుకురావాలన్నదే ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. టీడీపీ కూటమి ప్రభుత్వ హత్యాయత్నాలు, దాడులకు సంబంధించిన వీడియో, ఫోటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. దీన్ని సందర్శించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానించాం. సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ని ఆహ్వానించాం అని చెప్తూ అంతే తప్పించి తాము అటు వెళ్ళట్లేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు. పునరేకీకరణ అన్నటువంటి పాయింట్కి సంబంధించి నేను నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరాను, అమిత్ షా అపాయింట్మెంట్ కోరాను అన్నటువంటి పాయింట్ చెప్పడం ద్వారా ప్రత్యేకించి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఆ ఇష్యూలో.